సో ఒక విషయం చాలా క్లియర్‌గా బ్యాక్ డోర్ గురించి అంటే ఇప్పుడు డబ్బులు కడితేనే మనకి జాబ్ వస్తుందా? డబ్బులు కడితేనే జాబ్ వస్తుందా? లేకపోతే జాబ్ రాదా? టాలెంట్‌కి ఇక్కడ తొక్కేస్తున్నారు. టాలెంట్ కాదు ఇక్కడ కావాల్సింది మనీ అని చెప్పి చాలా మందికి ఈ పర్సెప్షన్ ఉండొచ్చు. దాని గురించి ఒక క్లారిటీ నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది ఈ రోజుల్లో నేను షాక్ అయిపోయాను. ఏంటి అంటే వెన్ ఐ వాజ్ 2016లో నేను చెప్పినట్టు బ్యాక్ డోర్‌లో నేను ఎలా నేను ఎలా మోసపోయాను అనే విషయంలో మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. బ్యాక్ డోర్ అనేది చాలా సీక్రెట్‌గా జరుగుతూ ఉండేది. అంటే కంపెనీస్‌కి తెలియకుండా. దీన్ని ఏం చేశారంటే కొన్ని కంపెనీస్, టాప్ కంపెనీస్ హెచ్సిఎల్ కానీ, సో ఇన్ఫ్యాక్ట్ మనం కూడా స్టార్ట్ చేసాం. ఏంటి అంటే వై కాంట్ వీ ట్రైన్ అంటే హైర్ అండ్ ట్రైన్ అండ్ ప్రాసెస్ అంటే మనం చేసే ప్రాసెస్ హైర్ అండ్ ట్రైన్ అనేది అఫీషియల్గా ఎందుకు ఒక ఫ్రెష్ స్టూడెంట్కి ఈ ప్రాసెస్లో పెట్టొచ్చు, ఈ ప్రాసెస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మన కంపెనీలోని జాబ్ ఎందుకు ఇవ్వద్దు, ఈ బ్యాక్ డోర్ జరిగే మోసాలను కొంతవరకు మనం అరికట్టొచ్చు కదా అని చెప్పి హెచ్సిఎల్ కానీ ఎక్సెంచర్ కానీ ఇలా స్టార్ట్ చేశాయి. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ టెక్నాలజీస్తో మనం కూడా స్టార్ట్ చేసాం. రైట్, సరే ఇది కాసేపు పక్కన పెడతాం. ఇక టాలెంట్ ఉంటేనే జాబ్ వస్తుందా లేకపోతే రాదా, డబ్బులు లేకపోతే తొక్కేస్తున్నారు అని చెప్పి నేను ఒక వీడియో చూశాను. సో లేకపోతే దీని గురించి స్టూడెంట్స్ కూడా కొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు. ఒక క్లారిటీ మీకు అర్థం కావట్లేదు. కంపెనీ పెట్టేది ఎందుకు? ఎవరైనా కానీ కంపెనీ పెట్టేది, ఏ ఐటీ సంబంధించిన కంపెనీ అయినా కానీ కంపెనీ పెట్టేది ఏంటి అంటే వాళ్ళు ఒక 20 లక్షలకో ₹1,00,00,000 ఎంతకో వాళ్ళు ప్రాజెక్ట్ తెచ్చుకుంటారు. మీతో జాబ్ ఇచ్చి వాళ్ళు అంటే మీకు ఒక జాబ్ ఇచ్చి కొంత శాలరీ ఇచ్చి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అన్ని ఖర్చులు పోగా ఎంతో కొంత లాభం చూసుకొని వాళ్ళ కంపెనీ నడిపిస్తారు. అంటే ఇక్కడ మీరు పని చేయడం వల్ల ఆ కంపెనీకి లాభం వస్తుంది. మరి ఇప్పుడు ఈ డబ్బులు కట్టి అసలు వాళ్ళు మిమ్మల్ని చేర్చుకునేదే, మిమ్మల్ని తీసుకునేదే జాబ్ అంటే ఏంటి? ఉద్యోగం. మీరు ఉద్యోగం చేస్తే మీకు ఒక 10,000 ఇస్తే అతను ఒక ₹1,00,000 లేకపోతే 50,000, 70,000, 80,000 అన్ని పోను ఒక 50,000 అన్నా ఆ కంపెనీకి మిగులుతాయని చూసుకుంటాడు. అప్పుడు మీరు ఖచ్చితంగా మీ టాలెంటెడ్ పీపుల్ని తీసుకుంటాడా లేకపోతే ఇలా డబ్బులు కట్టి చేరామని తీసుకుంటారా? బేసిక్గా ఆలోచిద్దాం. ఈ కాసేపు పక్కన పెడదాం. ఈ ఎక్సెంచర్, ఈ హైర్ అండ్ ట్రైన్ ప్రాసెస్ ఇవన్నీ పక్కన పెడదాం. ఒక బేసిక్గా ఆలోచిద్దాం. మనం బేసిక్ కామన్ సెన్స్ అప్లై చేద్దాం. నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఎవరిని డిమోటివేట్ చేయట్లేదు, రియాలిటీ నేను మాట్లాడుకుంటున్నాను. మీరు ఒకసారి ఆలోచించమంటున్న విషయాన్ని. ఎవరైనా కంపెనీ పెట్టారంటే ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఎవరైనా కానీ కంపెనీ పెట్టారంటే ఒక ఉద్యోగం తీసుకున్నారంటే వాడి నుంచి ₹1 శాలరీ ఇస్తే వాడి నుంచి ఖచ్చితంగా ₹2 లేదా ₹3 వాడి నుంచి లాభం ఎక్స్పెక్ట్ చేస్తారు. వాడి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనీ అనేది. మరి ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటే మనకి ఎక్కువగా పని అవుతుంది, ఎక్కువగా లాభాలు వస్తాయి కదా కంపెనీకి. రైట్, ఇట్లా డిమోటివేషన్ విధంగా ఆలోచించద్దు అని నేను చెప్తాను. రైట్, ఇప్పుడు చాలా పబ్లిక్ అయిపోయింది. అరే నేను షాక్ అయినాను. చాలా వెబ్ పోర్టల్స్లో, జాబ్ పోర్టల్స్లో డైరెక్ట్ బ్యాక్ డోర్ కొడితే వస్తా ఉంది. నేను షాక్ అయినా, అదే ఇంత పబ్లిక్గా జరుగుతుందా అని చెప్పి. ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ ఏంటి అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఒకవేళ బ్యాక్ డోర్ వెళ్ళాలి జెన్యూనే అనుకుంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జాబ్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం పెద్ద విషయం. రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ జాబ్. మీరు ఒకవేళ డైరెక్ట్గా మంచిగా టాలెంట్ ఉండి పర్ఫార్మెన్స్ చూపించి ఇంటర్వ్యూ క్రాక్ చేసినా కానీ మీకు జాబ్ నిలబడాలి అంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. మీరు బ్యాక్ డోర్ వెళ్ళారా, ఫ్రంట్ డోర్ వెళ్ళారా, లేకపోతే మధ్యలో డోర్ నుంచి వెళ్ళారా, ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే కంపెనీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది పని, కానీ మీకు డబ్బులు అంటే ఇప్పుడు మీకు ఉద్యోగం వచ్చేది ఎందుకు? డబ్బులు సంపాదించడానికి. కంపెనీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? మీ నుంచి పని రాబట్టి కంపెనీ లాభాల బాటలో తీసుకెళ్ళడానికి, ప్రాఫిట్స్ సైడ్ టర్న్ చేయడానికి. మరి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కంపెనీ మీ దగ్గర టాలెంట్ మాత్రమే చూస్తుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కంపెనీ మీ దగ్గర
టాలెంట్ మాత్రమే చూస్తుంది. అట్ ది ఎండ్ టాలెంట్ తొక్కేస్తున్నారు, అట్లేం ఉండదండి. ఎనీ కంపెనీ, ఇప్పుడు మన కంపెనీయే లేకపోతే మన షాపే లేకపోతే మనకి ఏదైనా చిన్న బిజినెస్ ఉంటే బాగా పని వచ్చినోడి మీద మనం ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం, కానీ పని రానో టాలెంట్ వాడి మీద ఎక్కువ చూపించాక ఏదో ఎందుకు మనోడు. సరే, ఇంకా మాట్లాడుకుంటే మన రిలేషన్ అనుకుందాం. మన రిలేషన్ ఉన్నాడు, ఒక ఊర కూర్చోబెట్టి నేను శాలరీ ఇవ్వగలుగుతానా? నువ్వు ఇవ్వగలుగుతావు? ఒకవేళ ఇప్పుడు ఏదైతే వీడియో చూస్తున్నారో మీరు, ఒక కంపెనీ ఉంది, లేకపోతే మీకు ఒక చిన్న షాప్ ఉంది, లేకపోతే ఏదో ఒకటి చిన్న సంబంధించిన బిజినెస్ ఉంది, మీ ఓడు లేకపోతే మీ రిలేషన్ అని చెప్పి ఊర కూర్చోబెట్టి నువ్వు శాలరీ ఇస్తావా? ఎవరు ఇయ్యరు, నేను కూడా ఇయ్యను. సో కంపెనీ కూడా అంతే కదా. మరి చిన్న చిన్న బిజినెస్ లో చిన్న చిన్న కంపెనీస్ మనం ఎంత ఆలోచిస్తున్నప్పుడు అంత పెద్ద కంపెనీ వర్క్ రాకుండా ఊర కూర్చోబెట్టి శాలరీ ఇస్తారా? ఇక్కడ ఎక్కడ టాలెంట్ దొక్కట్లేదండి. టాలెంట్ ఉన్నాడు ఎప్పటికైనా పైకి వస్తాడు. ఓకే, ఈ నెగిటివ్ టు మై పీపుల్కి ఈ నెగిటివ్ మైండ్ అనేది వదిలేసేయండి. బ్యాక్ డోర్ అంటారా, అది మీ ఇష్టం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాక్ డోర్లో జాబ్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు, కానీ జాబ్ తెచ్చుకున్న తర్వాత జాబ్ నిలబెట్టుకోవడం మాత్రం చాలా పెద్ద విషయం. అది ఓన్లీ కంటెంట్ సబ్జెక్ట్ ఉన్నవాడికి అప్పుడైనా కానీ జాబ్. ఇప్పుడు ఏంటి అంటే కోర్స్ తీసుకొని ముందే మొత్తం ప్రిపేర్డ్ వెళ్ళడం మీద కొంచెం కష్టం తగ్గుతుంది జాబ్ నిలబెట్టుకోవడం కోసం. లేదంటే డైరెక్ట్ బ్యాక్ డోర్లో వాళ్ళ జెన్యూన్ అయ్యి ఉంటే వెళ్ళి డైరెక్ట్ జాబ్ తెచ్చుకుంటే వాడు అక్కడ జాబ్లోకి వచ్చిన తర్వాత వానికి కష్టాలు కనిపిస్తాయి. అప్పుడు వాడు కష్టపడకుండా డబ్బులు కొట్టా నాకేం కాదు చిల్లిపోతుంది అన్నారంటే కంపెనీ బయటికి నిర్దాక్షిణ్యంగా బయటికి నెట్టేస్తుంది. సో ఆలోచించండి, ఇది ఏమే గవర్నమెంట్ జాబ్ కాదు, బ్యాక్ డోర్ల డబ్బులు కట్టేసేసి ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత నాకు సెక్యూర్డ్, నేను హ్యాపీ బిందాస్ అనుకోవడానికి. ఇది ప్రైవేట్ జాబ్స్. ఎట్ ది ఎండ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కంపెనీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్, ఖచ్చితంగా మీ దగ్గర పని ఉంటేనే, మీ దగ్గర కంటెంట్ ఉంటేనే, అటోళ్ళకి ఇట్లోటి పనికిరావు. మీ దగ్గర కంటెంట్ ఉంటేనే మీరు జాబ్లో నిలబడతారు. చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ విషయం మైండ్లో పెట్టుకోండి మీరు. ఓకే, సో ఈ నెగిటివిటీకి దూరంగా ఉండండి. మీరు ఒకవేళ జెన్యున్గా బ్యాక్ డోర్ జాబ్ తెచ్చుకోవాలన్నా కానీ తెచ్చుకోండి, అది మీ ఇష్టం, ఎవరు వద్దనడానికి లేదు. కానీ జెన్యున్గా చూసుకోండి. అట్ ది సేమ్ టైం కంపెనీ ఎంతో ఇయర్స్ ఓల్డ్ మొత్తం చెక్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్ నిలబెట్టుకోవడానికి మీరు ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ అన్నిటినీ, అంటే వచ్చే అన్ని కాన్సిక్వెన్సెస్కి మీరు రెడీ ఉన్నారా లేదా అనేది కూడా ఆలోచించండి. ఓకే, జాబ్ తెచ్చుకోవడం ఈజీయే, దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. ఓకే, మీ దగ్గర కంటెంట్ ఉందో లేదో తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. ఓకే, ఒకసారి ఆలోచించండి. నేను ఏదైతే చెప్పానో ఒకవేళ మీకు నచ్చితే మీరు దాని ప్రకారం డెసిషన్ తీసుకోండి, అదర్వైజ్ మీ ఇష్టం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వాన్యా సైనింగ్ ఆఫ్.